ఈ లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ చైర్మన్ శ్రీ సోమ భరత్ గారు ఉన్నారు. భరత్ గారు చెప్పండి, ఏమిటి మళ్ళీ నోటీస్ వచ్చింది కేటీఆర్ గారికి, దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా? మీకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. రాజకీయమే అదే, రాజకీయం లేకపోతే ఏమున్నదండి? జనవరి మొదటి వారంలో హడావుడి చేశారు, పిలిపించుకున్నారు, వెళ్ళారు. ఒక దగ్గర సుమారుగా ఒక 100 ప్రశ్నలు అడిగినారు, వాటికి అన్నిటికీ సమాధానం చెప్పారు. 100 ప్రశ్నలు అడిగారా? దాదాపు ఒక 100 ప్రశ్నలు, 80 పైచిలకు ప్రశ్నలు అడిగినారు. ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు కదా కేటీఆర్ గారు, ఎస్ నేనే హైదరాబాద్ కోసం రాష్ట్రానికి ఉపయోగపడద్దని చెప్పి 54 కోట్ల మంజూరు నేనే చేశానని చెప్పిన తర్వాత ఇంకేం అడుగుతారు, నాకు అర్థం కావట్లేదు. ఏమున్నదండి, అందులో ఒక పాలసీ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది, అధికార యంత్రాంగం దాన్ని అమలు చేసింది. దాని ఫలితాలనే ఈ రాష్ట్రం మంచిగా సానుకూలంగా అనుభవించింది. దానివల్ల మంచిగా జరిగింది. దాంట్లో కావలసుకొని ఏదో ఒక కేసు పెట్టాలా, ఇవాళ వాళ్ళు సమస్యలు సుడిగుండా ఉన్నారండి. ఇంకా బయట అవమానాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ చేతకాంతనం వల్ల. పరిపాలన సరిగా చేయకుండా వాటి నుంచి వచ్చిన ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో సామాన్యంగా రాజకీయ పార్టీకి ఉండే ప్రశ్నలు ఏవైతే వాటి నుంచి బయటపడేదానికోసం, వాటిని మళ్లించేదానికోసం, వాళ్ళ సమస్యలను పక్కదారి పట్టించేదానికోసం, ప్రజల దృష్టిని మరి ఏమవుతుంది ఇప్పుడు ఈయన అమెరికా యూకే భరత్ గారు ఏమీ లేదు ఇందులో. భరత్ గారు అమెరికా యూకే వేదికల నుంచి కూడా కేటీఆర్ గారు చెప్పారు, చాలా స్పష్టం చేశారు. నేను వస్తాను, నేను కోఆపరేట్ చేస్తాను అనేది. కరెక్ట్ గా తను విదేశీ ప్రయాణం పెట్టుకున్న రోజునే కావాల్సుకుని ఇవాళ నోటీస్ ఇవ్వడం అంటే వాటి ఉద్దేశం ఏంటో ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. రైట్, అంటే ఈ పాయింట్ బాగుంది నిజంగా. ఆయన విదేశీ యాత్ర కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా పెద్ద అఫెన్స్ లో ఈడీ తర్వాత వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి మొదలు కావడము, వీటన్నిటినీ ఈ ఇష్యూస్ అన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఇది ఒక రైట్. ఓకే, నేను అడిగేది మీకు కనపడుతున్నట్లేదు. హలో నేను అడిగేది మీకు కనపడుతున్నట్లేదు. హలో రైట్, ఓకే, ధన్యవాదాలు భరత్ గారు. కృష్ణరాజు గారు, మీరు కూడా సంక్షిప్తంగా కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం మీద మీరేమైనా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కవిత గారితో రాజ్యసభ సభ్యుడు దామోదర్ గారు వీళ్ళు చర్చలు జరిపినా అది సఫలం కాలేదని కొన్ని పత్రికల్లో రాశారు. అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. కేటీఆర్కి ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు, 100 ప్రశ్నలు వేశారంట. మళ్ళీ ఇప్పుడు ఈ అమెరికా యూకే టూర్ పెట్టుకున్న రోజునే కరెక్ట్గా ఎందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వటం? వాళ్ళు కావాలంటే వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని ఆయన చెప్తున్నాడు అనుకోండి. సో దీంట్లో రాజకీయం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు? సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే మనం మిగతా అంశాల్లోకి వెళ్దాం. సార్, ఈ కేటీఆర్ గారి విషయంలో కూడా అక్కడే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో ఈయన ఈడీ విచారణ కూడా హాజరయ్యారండి. ఒక దీనికే కాకుండా ఈడీ విచారణ కూడా హాజరయ్యారు, ఆయన వివరణ ఇచ్చారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, ఈ స్కామ్ అనేది సుమారుగా 58 కోట్లకు సంబంధించింది. ఇదంతా కూడా ఈ మనీ అనేది ఎన్నికల సమయంలో, అంటే ఎన్నికల ఈ కోడ్ ఉన్న సమయంలో వచ్చింది అని చెప్పి ప్రధానంగా అభియోగం. అయితే దీంట్లో ఇది ఆ సమయంలో ఈ మంత్రులకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రమేయం ఉండదు, అది అధికారులకు సంబంధించిన వ్యవహారం అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించకుండా కేవలం ఏంటంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన అమెరికా వెళుతున్నారని చెప్పి తెలిసి బహుశా ఇటువంటి సమన్స్ ఇచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానాలు వస్తున్నాయి కేసీఆర్ గారు. నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ధైర్యంగా చెబుతున్నాడు, ఏ మాట కాకుండా నాకు తెలిసి ఏ మంత్రి కూడా ధైర్యంగా ఎస్ నేను హైదరాబాద్ కోసం ఈ 54 కోట్లు నేనే మంజూరు చేయమని ఆదేశాలు ఇచ్చాను, అధికారులు ఇంప్లిమెంట్ చేశారు, అధికారులు తప్పేం లేదని డైరెక్ట్గా చెప్పిన మంత్రి బహుశా ఈయన ఒకడే వింటాడేమో. రైట్.